యేసుక్రీస్తుని నమ్మితేనే రక్షణ వస్తుంది గదా! మరి ఆయన కంటే ముందు పుట్టిన అబ్రహాము, మోషే లాంటి భక్తులు పాపాల నుండి ఎలా రక్షించబడ్డారు? పాత నిబంధన కాలంలో ప్రజలు తమ పాప క్షమాపణ కోసం జంతువుల్ని బలిగా అర్పించేవారు. అయితే ఆ జంతువుల రక్తం పాపాలను పూర్తిగా తీసివేయలేదు. అది కేవలం భవిష్యత్తులో యేసుక్రీస్తు చేయబోయే బలిదానానికి ఒక గుర్తు మాత్రమే. మరి వారు ఎలా రక్షింపబడ్డారంటే, దేవుడు భవిష్యత్తులో ఒక రక్షకుడిని పంపిస్తాడని నమ్మి, ఆ వాగ్దానంపై విశ్వాసం ఉంచటం ద్వారా రక్షింపబడ్డారు. వారికి ముందే యేసుక్రీస్తు వస్తాడని, పాపాల నిమిత్తమై తన ప్రాణాలను పెడతాడని తెలుసు. అలా యేసుక్రీస్తు లేదా మెస్సయ్య వస్తాడని విశ్వసించి చనిపోవడం ద్వారా రక్షణ లభిస్తుంది. మరి ఇప్పుడు మనం ఎలా రక్షింపబడుతున్నాము? అంటే అప్పటికే జరిగిపోయిన యేసుక్రీస్తు శిలువ మరణాన్ని విశ్వసించడం ద్వారా మనం రక్షింపబడుతున్నాం. మనం ఆయన మరణం చూడకపోయినా గాని, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని, మన పాపాల కోసం ప్రాణం పెట్టాడని విశ్వసించడం ద్వారా రక్షింపబడుతున్నాం. కానీ అప్పుడైనా, ఇప్పుడైనా రక్షణ అనేది కేవలం క్రీస్తు మీదున్న విశ్వాసం మరియు దేవుని కృప ద్వారా మాత్రమే లభిస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14 అధ్యాయం 6 వచనంలో నేనే మార్గమును, సత్యమును, జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పారు.